నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి లయ ప్రియా. హాయ్ లయ ప్రియా. హలో సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. గత వారం విశాఖపట్నం తర్వాత ఇవాళ ఇక్కడ పాడబోతున్నావు. ఎక్సైటెడ్? లిటిల్ ఎక్సైట్మెంట్. ఎక్కువ లేదుగా? ఎక్కువ లేదు. టెన్షన్ లేదుగా? లేదు. ఏం పాడబోతున్నావు? నేను పాడబోయే పాట రామా కనవేమిరా, చిత్రం స్వాతిముత్యం, సంగీత దర్శకులు ఇళయరాజా గారు, రాసిన వారు సి నారాయణ రెడ్డి గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి శైలజ గారు మరియు బృందం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రామా కనవేమిరా, రామా కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా, రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగ రామ కనవేమిరా. సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికెత్తలు. రామా కనవేమిరా, రామా కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా. రమణీలలామ నవలావణ్య సీమ, రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగ రామ కనవేమిరా. ముసి ముసి నగవుల రసిక శిఖామణులు, సానిధమ పమగరి సవస పరిచూపుల అసదృశ విక్రములు, సగరి గమని ధమని ముసి ముసి నగవుల రసిక శిఖామణులు, తాత కిట తగ జను తవస పరిచూపుల అసదృశ విక్రములు, తక జను తక దిమి తక మీ సమ్మీటే రోషపరాయణులు, నీదమ పమగరి గమ సరి ఎవరను మత్త గుణోన్మణులు. ఆహా క్షణమే ఒక దినమై, నిరీక్షణమే ఒక యుగమై, తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ రామ కనవేమిరా, కనవేమిరా. ముందుకేగి వెళ్ళందబోయ్ ముచ్చమట
वीरभद्राय रामचन्द्राय नमः। అంతలో రామయ్య లేచినాడు, ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. అంతలో రామయ్య లేచినాడు, ఆ వింటి మీద చెయ్యి వేసినాడు. సీతవంక ఓరకంట చూసినాడు, సీతవంక ఓరకంట చూసినాడు. ఒక్క చిటికలో వెల్లు ఎక్కు పెట్టినాడు, చిటికెలో వెల్లు ఎక్కు పెట్టినాడు. ఫెల 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 విరిగెను శివధనువు, కళ్ళలొలికెను సీతా నవవధువు. జయ జయ రామ రఘుకుల సోమ, జయ జయ రామ రఘుకుల సోమ, దశరథ రామ దైత్య విరామ. దశరథ రామ దైత్య విరామ. జయ జయ రామ రఘుకుల సోమ, జయ జయ రామ రఘుకుల సోమ, దశరథ రామ దైత్య విరామ. దశరథ రామ దైత్య విరామ. సీతా కళ్యాణ వైభోగమే, శ్రీరామ కళ్యాణ వైభోగమే. సీతా కళ్యాణ వైభోగమే, శ్రీరామ కళ్యాణ వైభోగమే. కనగ కనగ గమనీయమే, అనగ అనగ రమణీయమే. కనగ కనగ గమనీయమే, అనగ అనగ రమణీయమే. సీతా కళ్యాణ వైభోగమే, శ్రీరామ కళ్యాణ వైభోగమే. రామయ్య అదిగోనయ్యా, రమణీల లామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగ రామ కనవేమిరా. శ్రీ రఘురామ కనవేమిరా, రామ కనవేమిరా. లయప్రియ, సులువైన పాట కాదు. ఫస్ట్ రౌండ్లోనే నువ్వు చాలా ఛాలెంజింగ్ సాంగ్ ఎంపిక చేసుకున్నావు. జడ్జెస్ ఏమంటారో చూద్దాము. ఎవరు మొదలెడతారు? మేడం. లయప్రియ హాయ్. హాయ్ మ్యామ్. చాలా సాహసం చేసావనే చెప్పాలి ఈ పాట ఎంచుకుని. ఇది హరికథ చెప్పినట్టు ఎన్ని చమక్కులున్నాయి, ఎన్ని గమ్మత్తులున్నాయి. బాలుగారు ఎన్ని మ్యాజిక్లు చేశారు ఇందులో. రాజాగారి సంగీతం, నారాయణ రెడ్డి గారు ఆ స్వరం వస్తుంది కదా, స్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మాతో స్టార్ట్ అవుతుంది. ఎస్ మ్యామ్. ఎంత బాగుందో అక్కడ అసలు. నీ సమ్మితి పరాయణులు నీదమపమాగరిగ మాసరి ఎవరము మత్తగుణుల్మనులు. ఆహా ఆహాహాహా భలే. ఇంత మంచి పాట వినిపించావంటే ఇవాళ చాలా అందంగా అనిపించింది. నీ గొంతు ఏంటి? ఐ మీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యువర్ వాయిస్, యువర్ థ్రోట్? కొంచెం పాడి కొంచెం స్ట్రెయిన్ అయింది మ్యామ్. ఎక్కువ అంటే ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడనటువంటి అతి సున్నితమైన గొంతునిది. Yes, ma'am. ఎక్కువ మాట్లాడినా ఎక్కువ పాడినా కూడా నువ్వు చాలా కాన్షియస్ అయిపోతున్నావు ఆ విషయం దృష్టిలో పెట్టుకుని. ఎందుకంటే నువ్వు కొంచెం సేపు పాడుతున్నావు, అలాంటప్పుడు కొంచెం షార్ట్ సాంగ్ ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఉండాల్సింది. ఎస్ మ్యామ్. అయితే ఇది ఎక్కువ లెంగ్త్ ఉండేసరికి ఏమైంది, సగం తర్వాత నీ గొంతు మారటం స్టార్ట్ అయింది. సడన్ గా నోట్స్ చేరకపోవటం, ఎందుకంటే స్ట్రెయిన్ అవ్వడం మూలంగా. ఓకే మ్యామ్. అది నేను ఫీల్ అయ్యానో మరి. ఐ థింక్ షీ గాట్ టైర్డ్. స్ట్రెయిన్ కాదనుకుంటాను, వాయిస్ లో స్ట్రెయిన్ కాదు. ఈ పాటలో ఇంత సమాచారం ఉంది. ఎగ్జాక్ట్లీ. అది కొంచెం అయ్యాక ఇట్స్ అ పర్ఫార్మింగ్ సాంగ్ ఎస్ కదా, అది కొద్దిగా అయిన తర్వాత యూ గాట్ టైర్డ్ అనిపించింది నాకు కొద్దిగా సార్. బట్ యా వాయిస్ దానివల్ల నీకు కొంచెం వాయిస్ కొంచెం స్ట్రెయిన్ అయిపోయింది. న్యాచురల్లీ కూడా తన గాత్రధర్మం కొంచెం సెన్సిటివ్ గానే ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. తొందరగా మారిపోవటం జరుగుతుంది. కాబట్టి చాలా విషయాల్లో ఎక్సర్సైజ్ చేయాలి. ముఖ్యంగా నువ్వు వాయిస్ ఫస్ట్ కాపాడుకోవడం దగ్గర నుంచి ప్రతిదీ సాధన చేయాలి. ఓకే మ్యామ్. ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఇందులో భాగమే అని నువ్వు నమ్మితే ఐల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఓకే మ్యామ్, డెఫినెట్లీ. Okay, food habits, sleep, water, everything. You have to follow a couple of rules and regulations here.
ఓకే మ్యామ్. ఆ రూల్స్ ఏవో మీరే చెప్పండి మేడం. మీరు మీరు కన్సల్ట్ సంగీతంతో పాటు అవి కూడా చెప్తే ఆ ఏంది, ముందు ముందు అవేగా మాట్లాడుకుంటాం. ఎస్ మ్యామ్. కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్. ఓకే ఇట్స్ వెరీ ప్రెషియస్. లేకపోతే ఈ స్థాయికి కూడా రారు కదా. ఇక్కడ నుంచి పాడడమే చాలా విశేషం, ఎస్ మ్యామ్. గొప్ప డెఫినెట్లీ. అదృష్టం. సో ఏదో ఉండబట్టే మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు, ఎస్ మ్యామ్. రైట్? దీన్ని కాపాడుకోవాలి అంటే గనక చాలా సాధన చేయాలి. ఓకే మ్యామ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చంద్రబోస్ గారు. లయప్రియ నమస్తే సార్. నమస్తే, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాట బాలు గారి చివరి ఎపిసోడ్లో బాలు గారి ముందు హర్షిత అనే అమ్మాయి, విజయనగరం నుంచి వచ్చిన అమ్మాయి ఈ పాట పాడితే బాలు గారు లేచి నిలబడి చప్పట్లు కొట్టి, ఎస్ సార్. లేచి నిలబడి చప్పట్లు కొట్టి నాకంటే గొప్పగా పాడావని ఆశీర్వదించారు బాలుగారు, స్వయంగా బాలు. అంత గొప్ప పాట, అంత Yes, sir. గొప్ప పాట, విలువైన పాట, చాలా బరువైన పాట. ఎందుకు Yes, sir. బరువైన పాట తెలుసు? ఇదంతా శివధనస్సు గురించే కదా, పాట అంతా శివధనస్సు ఎత్తడం గురించే. శివధనస్సు యొక్క గొప్పతనం ఏంటంటే, శివధనస్సులో ఇది వింటి బద్ద ఉంటది కదా, ఎస్ సార్. ఇది మేరు పర్వతంతో తయారు చేసింది. వింటి నారి ఇది వాసుకి అనే సర్పంతో తయారు చేసింది. ఈ వింటి నారి పైన ఉండే జేగంట సరస్వతి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే బాణమై అమరి రూపొందిన విల్లు, పూని నారి సారించిన వానికి పూల జల్లు, కలికి సీతమ్మ కురిపించు వలపు జల్లు. ఎస్ సార్. అంత బలమైన శివధనుస్సు పాట ఎస్ సార్. ఎత్తాలంటే ధైర్యం, సాహసము, ప్రతిభ, నేర్పు, చాతుర్యం ఎన్నో ఉండాలి. ఎస్ సార్. కానీ ప్రయత్నం మాత్రం అత్యద్భుతం అని చెప్పాలి. నీ విషయంలో థ్యాంక్ యూ సార్. కొంతవరకు చేరుకున్నావు. నాకు నీ గురించి ఒక ప్రత్యేకమైన ప్రశంస ఏంటంటే, ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు భూవరులు తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభుల దగ్గర నీ గొంతు ముమ్మూర్తుల ఎవరు భానుమతమ్మ గొంతులా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నిజం నిజం. నువ్వు మళ్ళీ విను, నీకు కూడా అలాగే అనిపిస్తుంది. చక్కటి లక్షణాలు ఉన్నాయి గొంతుల్లో కూడా. కాకపోతే సునీత గారు చెప్పినట్టు చాలా చాలా సాధన చెయ్యాలి అంతే. ఇలాంటి పాటలు ఎంచుకున్నప్పుడు తప్పకుండా సాధన చేయాలి. రక్తి కట్టించాలంటే సాధన చాలా అవసరం. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక పక్కన మీ పాట వింటూ ఉండాలనిపిస్తుంది, ఇంకో పక్కన సునీత గారు, చంద్రబోస్ గారు మాట్లాడుతుంటే దాంట్లో ఎన్ని విషయాలు ఉన్నాయి, అది వింటూనే ఉండాలనిపిస్తుంది. ఎస్పెషలీ ఈ సాంగ్ శివధనుస్సు గురించి చంద్రబోస్ గారు చెప్పినట్టు ఈ బరువైన పాటని కంపోజ్ చేయడం రాజా గారు, రాయడం నారాయణ రెడ్డి గారు, పాడడం ఎస్పీబీ గారు. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ దిస్ కెన్ బి క్రియేటెడ్ అగైన్ ఇన్ దిస్ లైఫ్ టైమ్. ఎస్ సార్. ఇలాంటి పాట మళ్ళీ ఎవ్వరూ చేయలేరు. అన్ని వెరైటీ, ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, అండ్ అట్ ద సేమ్ టైం ఒక స్పిరిచువల్ జర్నీలా ఉంటుంది అది. సో ఇలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ సాంగ్ మీరు ఎంపిక చేసుకున్న దానికి మీకు ముందు థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ అ సాంగ్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ చెప్పినట్టు ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ అటెంప్ట్. మీరు చేసింది చాలా ఆనెస్ట్ అటెంప్ట్, బట్ దిస్ సాంగ్ నీడ్స్ అ లాట్ మోర్ ఎఫర్ట్. ఓకే సో అటెంప్ట్ వాజ్ ఆనెస్ట్, బట్ ద వే యూ reproduced it needs a lot more practice. ఓకే సార్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. All the very best. Thank you. థ్యాంక్ యూ సార్. చిన్న కథ. నేను ఈ పాట నువ్వు పాడబోయే ముందు కాంపిటీషన్లో నేను వచ్చి నీకు వైబ్రెంట్గా పాడాలని చెప్పాను కదా. అవును సార్. ఐ కుడెంట్ ఫైండ్ అ బెటర్ వర్డ్. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలన్నది నాకు అర్థం కాలేదు. ఈ పాట వినేటప్పుడు చాలా మెలోడిక్గా ఉంటుంది. ఈ పాట Yes, sir. పాడడానికి మనకి ఈజీగా అనిపిస్తుంది. ఒకసారి ఒక కార్యక్రమానికి నాన్నగారు ఇంకొక ఛానల్కి ఒక షో ఒకటి చేస్తున్నారు. దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి, లిరిక్ రైటర్స్ గురించి ఇలా ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కరిని ఎంపిక చేసుకొని అలా చేసినప్పుడు నాకు కూడా దాంట్లో అప్పుడు చిన్నవాడినిలే, చాలా చిన్నవాడిని, అప్పుడు పాడడానికి ఆ సినిమాలో ఆ షోలో పాడడానికి ఒక అవకాశం కుదిరింది. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ముందుగా రికార్డ్ చేసేసి దాని తర్వాత షూట్ చేసేసేవాళ్ళు. ప్రీ రికార్డ్ చేసుకున్నారు, మీకు గుర్తుంటుంది అనుకుంటా. ప్రీ రికార్డ్ చేసేసి దాని తర్వాత సెట్లో వచ్చి మొత్తం డైరెక్ట్గా షూట్ చేయడం అనమాట. ఈ పాట పాడడానికి నాన్న అడిగారు ఏం పాడతారా అంటే ఇళయరాజా గారి పాటలు అనగానే నేను పాడతానని చెప్పి లైక్ అన్ ఇడియట్ ఈ పాటను ఎంపిక చేసుకున్నా. ఎంపిక చేసుకొని రికార్డింగ్ స్టూడియోలో రికార్డింగ్కి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ యాజ్ అన్ ఇడియట్ నాన్న స్టూడియోలో ఉన్నప్పుడు నేను రికార్డ్ చేద్దాం అనుకున్నా. ఆయన మిక్సర్ రూమ్లో కూర్చున్నాడు. నాకు ఈ పాట బాగా చిన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి పాడుతూ నాకు బాగా అలవాటైన పాట, అన్ని నువాన్సెస్ వచ్చు అని నేను అనుకుంటూ మైక్ ముందుకెళ్ళి రామా కనవే మీరా ఇలా పాడా. రామా కనవే మీరా. ఆయన చెప్తున్నాడు వెరీ సాఫ్ట్గా ఉంది, బ్రైట్గా పాడు అంటున్నారు ఆయన. నాకు బ్రైట్గానే కదా నాన్న పాడుతున్నాను నేను. రామా కనవే మీరా
అది కాదు ఇంకొకసారి విను అని ఆయనకి పేషెన్స్ పోతుంది. నన్ను తిట్టలేడు. నేను ఫస్ట్ టైం మైక్ ముందు స్టూడియోలో సరే నువ్వు వదిలే ఇంకొక పాట నేను ఇస్తానని చెప్పి వచ్చిన తర్వాత ఆయన వెళ్ళి ఈ పాట పాడాడు. అప్పుడు అర్థమైంది, ఓ ఇదా అని, ఇలా పాడాలా, ఇది ఈ పాటకి కావాల్సింది ఆ వైబ్రెన్స్ అనమాట. అంటే దీంట్లో ఒక కథ ఉంది. ఈ పాటలోనే ఒక ఎంత హరికథలో చాలా నువాన్సెస్ చెప్తూ వస్తున్నారు Yes, sir. కదా. దాంట్లో ఆ కథలో ఒక క్యారెక్టర్ పాడేటప్పుడు హరికథ విద్వాంసుడు ఎలా పాడతారో ఓపెనింగ్లో అది చాలా క్లాసికల్గా ఉంటుంది. దాని తర్వాత అలా కొలోక్వియల్గా వెళ్తుంది, దాని తర్వాత రొమాంటిక్గా వెళ్తుంది, దాని తర్వాత శివధనుసు గురించి పాడేటప్పుడు ఆ బ్రహ్మాండం ఆ ధనుసుని డిస్క్రైబ్ చేస్తూ దాని గురించి పాడడం ఒకటి, దాని తర్వాత ఆ విల్ని విరక్కొట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది ఫళ 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 అనేది, అది అంత బ్రైట్ ఉండాలన్నమాట. ఆయన పాడిన తర్వాత నేను అసలు కంప్లీట్లీ బ్లోన్ అవే. దట్ వాజ్ లెసన్ 101 కూడా కాదు, 001 ఆఫ్ ప్లేబ్యాక్ సింగింగ్ అంటే ఏంటన్నది నాకు అవాళ అర్థమైంది. అది ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు యూ. అది నిజంగా వీ కెన్ నాట్ డూ ఇట్. దానికి మళ్ళీ ఇంకొక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దిగొచ్చి మనకి నేర్పిస్తే తప్ప మనకి ఆ చిన్న విషయాలు తెలియదు. లేకపోతే మనం వినేసి పాడేస్తూ ఉంటాం ఇలాగా. ఆ చిన్న చిన్న విషయాలు మనం పికప్ చేసుకోవాలి. అది ఎందుకు అలా పాడారు అన్న దాని గురించి ఆ కథ తెలిస్తే కానీ మనకి అవి అర్థం కాదనమాట. Yes, sir. అంతే. నీకు క్లాసికల్ ట్రైనింగ్ స్పష్టంగా ఉన్నది, అది నాకు తెలుస్తున్నది. యు ఆర్ వెరీ గుడ్ అట్ క్లాసికల్ సింగింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సినిమాటిక్ మ్యూజిక్ వచ్చేటప్పుడు ఇంకా నెక్స్ట్ రౌండ్స్లో నుంచి ఏం చేస్తావు అన్నది వీ విల్ సీ. వెల్కమ్ టు పాడుతా తీయగా సీజన్ 21. Thank you, sir. కంగ్రాచులేషన్స్. శ్రీరామ